ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. జూలై 6వ తేదీ 2026 సోమవారం మోషే సుఖోపవాస ధ్యానములలో 6వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. నిర్గమకాండము 6వ అధ్యాయము 8వ వచనం. నేను ఇచ్చిదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్యముగా ఇచ్చెదను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యెహోవా దేవుడు ఇశ్రాయేలుల పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చెయ్యెత్తి వాగ్దానము చేసిన పిమ్మట ఆ వాగ్దానమును దాసత్వంలో ఉన్న ఇశ్రాయేలు బాధలను చూచి జ్ఞాపకము చేసుకుని వారి కొరకు మోషే నాయకత్వంను ఆయన ఎన్నుకొనెను. వాగ్దాన భూమిని దేశముగా ఇచ్చిదనన్న సృష్టికర్త అయిన దేవుడు స్వాస్యముగా ఇచ్చే సమయమును సిద్ధపరిచెను. కరువుల వలన వారు ఉన్న దేశమును విడిచి ఐగుప్తునకు వలసపోయి అక్కడ విస్తృతమైన కుటుంబములుగా ఏర్పడినను అక్కడి ఫరో రాజు దాసత్వంలో మగ్గిపోయినారు. ఎంతో ఉన్నతమైన స్థితిని అనుభవించినారు. ఇశ్రాయేలు దేవుని ప్రజలుగా ఆయన బిడ్డలుగా కొనసాగిన స్థితి నుంచి బానిసత్వంలోనికి దిగజారిపోయారు. అయితే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కనుక వారికి ఇస్తానన్న దేశం వారికి ఇచ్చుటకు మరలా వెనుకకు ఆయనే పూనుకొని మోషేను పిలిచినాడు. అలాగే మనము కూడా ఏ దేశమునకు వెళ్ళినా ఆయన చూపిన సురక్షితమైన ప్రదేశమునకు నడిపించమని కోరితే తప్పక స్థిరపరిచి ఆ దేశమును మనకు స్వాస్యముగా అనుగ్రహించును. కావున వాక్య వాగ్దానములను ధ్యానించుచు మోషే వలె నాయకత్వంలో నడవగల గొప్ప స్థితిని త్రియేక దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. వాగ్దాన భూమిని మాకు స్వాస్యముగా ఇచ్చుచున్న యేసుక్రీస్తు ప్రభువా, నీవు ఇచ్చిన ఈ వాగ్దానమునకు మోషే సుఖోపవాస ధ్యానములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ ప్రార్థన వింటున్న బిడ్డలు ఏ దేశంలో ఉన్నను వారికి ఆ దేశమును స్వాస్యముగా అనుగ్రహించి ఉన్నతమైన స్థితిలో నడిపించుము. పరవాసిగా ఉన్న దేశంలో తలాంతులను అనుభవించగల శక్తిని దయచేయమని వేడుకుంటున్నాము. సురక్షితమైన దేశముగా వారికి దూతలను తోడుగా ఉంచి వేడుకున్నవన్నీ సమృద్ధిగా దయచేయము. వారి యొక్క ప్రణాళికలను నెరవేర్చుము. ఎవరైతే ఈరోజు పుట్టినరోజులు, వివాహ దినోత్సవములు, శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరారాధనలో ఉన్నారో వారికి కావలసిన ఆదరణ దయచేయము. దుఃఖములోను, విచారంలోను, ఆపదల్లోను, అప్పులలోను, అనారోగ్యములోను, ఆర్థిక లేములోను, ఒంటరితనములోను, మరణ భీతితోనూ ఉన్నారో ఆ బిడ్డలందరికీ ప్రభువా నీవే గొప్ప స్వాంతన చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చెయ్యి పట్టుకుని పైకి లేపుము. మా పిల్లలను వారి భవిష్యత్తును కాపాడి సంరక్షించుము. ఏది మరచితమో ఏది విరిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే ఆలకించి వర్తిలింపచేయుము. ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇటు రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనంద గానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ మోషే ధ్యానముల ద్వారా మన ఎల్లరికూ నిండుగా అనుగ్రహించి తన వాగ్దానములను నిరంతరము నెరవేర్చి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రమును అందించినావు. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రమును అందించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా నా ఎడల నీ చిత్తము తెలియజేయుము. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా.